శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల నుంచి ఒక వీడియో చేయాలని అందరూ ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారండి. అంటే అది అడగడానికి కారణం కూడా మన వీడియోల్లో నేను చెప్పి ఉన్నానన్నమాట. ఈ దీపాలకి నూనె కిందకి కారిపోతుందండి, ఎట్లాగా మీరు ఒత్తివేస్తున్నారు అంటే ఒక వీడియోలో చెప్పి ఉన్నాను. స్వామివారు మాకు చిన్నజీయర్ స్వామివారు మా ఆచార్యుల వారు చక్కగా ఇలా నేర్పించారు. దీపం ఎలా పెట్టుకోవాలి, వత్తి ఎలా వేయాలి, నూనె కారకుండా ఎలా వేయాలి అనే విషయం గురించి. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను కానీ వీలు కాలేదు. ఈరోజు ఈ వీడియో మీకు మీ అడిగిన వాళ్ళందరి కోసము, అలాగే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. చక్కగా మీరు కూడా ఇలాగే అలవాటు చేసుకుంటే ముందుగా కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత చక్కగా వస్తుంది. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసారు కదా, నేను వత్తి ఎలా వేసి ఉంచాను. పైకి నిలబడి ఉంది అంటే ఈ ముందు కోణం మీదకి ముందుకి జార విడవలేదండి, ముందు వరకు రానివ్వలేదు. ఎంత చక్కగా నుంచొని ఉంది. అలాగే ఈ లోపల వైపు కూడా చూడండి, అలా ఒత్తి పైకి ఇట్లా నుంచొని నేను దీపం కదిలిస్తున్నానండి మీ అందరికీ చూపించడం కోసం. ఇక్కడ చూడండి, చక్కగా ఇలా పైకి నుంచొని ఉందన్నమాట, ఇట్లా నిటారుగా. ఎక్కడా కూడా దీపానికి ముందుగా రాలేదు, ఎంత చక్కగా నుంచొని ఉంది చూడండి. ఈ దీపం కూడా చూడండి, మనకి అర్థమవుతుంది ఈజీగా, ఇంకా కూడా క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా ఎలా నుంచొని ఉందో, వత్తి పైకి నుంచొని ఉంది, ముఖం ముందు వైపుకి చక్కగా జార విడవకుండా ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడైతే నూనె కారకుండా దీపము చక్కగా వెలుగుతుంది. మనకి ఎంతో నీట్గా ఒక్క డ్రాప్ ఆఫ్ నూనె కూడా ముందుకి పడదన్నమాట, అస్సలు పడదండి, చక్కగా వస్తుంది. ఏమాత్రము నూనె ముందుకి జారి రాదు. వత్తి పైకి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనకి అట్లా ముందుకి వచ్చేస్తుంది అన్నమాట. ఏమంటారు, నూనె మనకి దీపం దీని నుంచి కిందకి ఇట్లా కారడము అలాగా జరుగుతూ ఉంటుంది. అలాగా పైకి వేసుకోవాలి. అలాగే ఒత్తిని కూడా ఎలాగ పెట్టుకోవాలి అనేది మనం చూద్దామండి. అంత పురి పోసుకొని ఎలా చేస్తే మనకి దీపంలో ఇంతసేపు నూనె, నాకు దీనిలో అయితే నియర్లీ 6 hours వస్తుందన్నమాట. ఈ దీపం వెలిగించామంటే 6 hours వస్తుంది. అలాగా మంచిగా మెదిపి వేసుకుంటే కూడా చాలా చక్కగా ఎక్కువ టైం దీపం అయితే చక్కగా వెలుగుతుందన్నమాట. అది కూడా ఎలాగో చూద్దాము. ఇక్కడ చూడండి, చక్కగా ఒత్తి నేను చెప్పాను కదా నిలువుగా పైకి వేసి ఉంచాలి అని, ఏమాత్రం ముందు కోణం మీదకి జారి ఉండలేదండి. ఎంత నిటారుగా ఉందో చూడండి, అలా వేసుకోవాలన్నమాట. అలాగే పురి పోసుకొని ఉండాలన్నమాట. చూడండి అన్నీ కూడా థిక్గా ఎలాగా వచ్చిందో, అలా ఉంటే కనుక నూనె తొందరగా ఎక్కువ పీల్చి తొందరగా దీపం కొండెక్కకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇవి ఎంత నీట్గా, ఎంత సన్నగా, ఎంత బాగా పురిపోస్తున్నానో. అలాగే ఇది చూడండి, ఇవి ఇట్లా లూజ్గా ఉండకూడదు అనమాట. ఇలా లూజ్గా ఉంటే కనుక తొందరగా మనకి దీపం భగభగ మండిపోతూ ఉంటుందండి. మండిపోయి త్వరగా అట్లనే ఒత్తి చివరి వరకు, అంటే అలా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కాలిపోతుంది అనమాట. మసిపట్టేసి కాలిపోయి దీపం ఒత్తి కూడా కాలిపోతుంది. అలా లేకుండా ఉండాలి. ఇలా ఉండొద్దండి. ఎప్పుడు కూడా ఒత్తి ఇలా ఉండొద్దు. చివర్లు కానివ్వండి, మొదలు కానివ్వండి, ఇట్లా ఉండకుండా చక్కగా ఇలాగా నీట్గా పురిపోసి ఉండాలన్నమాట. చూడండి ఎంత తిక్కుగా పురిపోసి ఉన్నానో, చివరి వరకు కూడా అలానే లాక్కొని వచ్చాను అనమాట. ఇలా పోసుకొని ఉంటే గనక దీపం ఎక్కువ టైం వెలుగుతుంది, చక్కగా ఉంటుంది. అలాగే మనకి ఒత్తి కూడా చివరి వరకు కాలిపోకుండా ఉంటుంది కూడా. చూడండి అన్ని కోణాల మీదకి వేస్తున్నాను కానీ పైకే ఉన్నదన్నమాట. మీకు అంటే వీడియోలో మనకి అర్థం కావట్లేదు కానివ్వండి, నేను చెప్తూ ఉన్నాను. మీకు ఒత్తి ముందుకి లేకుండా ఉంది చూడండి,
ఇక్కడ ముందు వైపుకి లేకుండా పైకి నుంచొని ఉన్నాయన్నమాట. అలాగా వేసుకుంటే కనుక చక్కగా ఉంటుందండి. చాలా చక్కగా వెలుగుతాయి. అసలు ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా ముందుకు రానే రాదు. చూసారు కదా, మీరు కూడా చక్కగా ఇలా వేసుకొని అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా కూడా తర్వాత ఈజీ అయిపోతుందండి. చూస్తూ ఉన్నారు కదండి, స్వామివారు అమ్మవారు ఎంత చక్కగా ఆ వెలుగుల్లో మంచిగా కనిపిస్తూ ఉన్నారో. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఒక నూనె కూడా డ్రాప్ కింద పడకుండా అలాగే ఆ వెలుగుల్లో స్వామివారిని అమ్మవారిని మంచిగా సేవించుకోండి. వీడియో కింద కామెంట్ చేయండి మీరు చేసింది ఎలాగా వచ్చింది అనేది కూడా. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ ద్వారా వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.